ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలవుతోన్నా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ లక్ష్యం మార్చుకోలేదని, లక్ష్యాన్ని సాధించే వరకు శాంతి చర్చకు తావేలేదని మరోసారి ప్రకటించాడు. ఇప్పటికే దాదాపు 6.17 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్నారని మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత పుతిన్ మీడియా ముందుకు రావటం ఇదే మొదటిసారి. రష్యన్ పౌరుల నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఉక్రెయిన్, గాజా సంక్షోభం, రష్యా ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పలువురు రష్యా పౌరులు రెండోసారి సైనిక సమీకరణ చేపడతారా, పౌరుల్ని బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి పంపుతారా అని పుతిన్ ముందు సందేహం వ్యక్తం చేశారు. అయితే రష్యాకు ఇప్పుడు అవసరం లేదని పుతిన్ సమాధానమిచ్చారు. దేశ అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించే కాకుండా తన చిన్ననాటి కలలు, ఆశయాల గురించి ప్రజలతో పంచుకున్నారు పుతిన్. పైలట్ కావాలని తాను చిన్నప్పుడు కలలు కనేవాడినని, తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అవ్వాలనుకున్నానని పుతిన్ వెల్లడించారు. వ్యక్తుల వయస్సు, చుట్టుపక్కల పరిసరాలు, మనుషుల ప్రభావం వల్ల ప్రాధాన్యతలు కూడా మారుతూ ఉంటాయని, అలాగే తన ఇష్టాయిష్టాలు కూడా మారాయని చెప్పారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారి కావాలన్న తన కల నెరవేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 2024లో జరగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ విజయం నల్లేరుపై నడికెనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి అధ్యక్షుడు పుతిన్కు రష్యన్లు భారీగా మద్దతు పలకడమే అందుకు కారణం. రష్యాను 24 ఏళ్లుగా పుతిన్ పరిపాలిస్తూ వస్తున్నాడు. 5వసారి కూడా రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ చేపట్టడం ఖాయమని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. రష్యా అధ్యక్షుడు కాకముందు కేజీబీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన పుతిన్ 24 ఏళ్ల పాటు ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.